ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటవని నా గురించి మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు? నువ్వు కూడా నా గురించి ఏదో అనుకుంటున్నట్టున్నావు. నేనేమనుకోవడం లేదే. అయితే నేను ఏమనుకోవడం లేదు. నువ్వు ముదురువి. నువ్వు దేశముదురివి. కూర్చోకుండా బయటే ఉండిపోయిందేంటి? కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? బొట్టు పెట్టి మరీ కూర్చోబెట్టాలా ఏంటి? తెచ్చుకున్నావు మరి? ఏంటది? అదే బొట్టు. ఏం మాట్లాడుతున్నావు? బొట్టు పెట్టి పిలిస్తేనే కదా నేను కూర్చుంటాను. నేనేం పేరెంటప్పు పిలుపుకి రాలేదు, బొట్టు పెట్టి మరీ పిలవడానికి. ఏంటి కోప్పడుతున్నావు? నేను రావాలా వద్దా చెప్పు. వద్దంటే ఉండిపోతాను. అదేం లేదే, నేనే కోప్పడ్డం లేదు. ఇప్పుడైనా కూర్చుంటారా? నీ అవసరం కోసం వచ్చావు కాబట్టి నువ్వు నన్ను గౌరవించాలి. సో నువ్వు వచ్చి డోర్ తీస్తే నేను కారెక్కుతాను. వాట్? నేనొచ్చి నీకోసం కార్ డోర్ ఓపెన్ చేయాలా? అయితే కరెక్ట్ గానే విన్నావు. నేను డోర్ తీయడం ఏంటి? వేదవతి రెండో కోడలిక్కడ. వేదవతి చిన్న కోడలిక్కడ. నేనేమన్నా నీ డ్రైవర్ అనుకున్నావా డోర్ తీయడానికి? కుక్కకు బిస్కెట్లు పడేసినట్టు వసంత వదిన వాళ్లకు 4 డబ్బులు పడేస్తే నీ కారు డోరు తీస్తారని నీ దగ్గర ఏదో సిద్ధాంతం ఉంది కదా. ఆ సిద్ధాంతం నువ్వు ఎదుటివారి మీద ప్రయోగించినట్టు ఎదుటివారి కూడా నీ మీద ప్రయోగిస్తారు కదా నిహారిక. కుక్కకి బిస్కెట్లు వేస్తే ఇంట్లోకి దొంగలు రాకుండా చూస్తుంది. అప్పుడప్పుడు మన బ్యాచ్ కి చిల్లర వేస్తూ ఉండాలి. మన మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటారు. ప్లాన్ మనం చెప్తాం, ఎగ్జిక్యూట్ వాళ్ళు చేస్తారు. కారులో మనం వస్తాం, డోర్లు వాళ్ళు తీస్తారు. అప్పుడు మా వాళ్ళ గురించి నువ్వన్న మాటలే గుర్తొచ్చే కదా. ఇప్పుడు అవసరం నీది, అవకాశం నాది. నువ్వే స్వయంగా డోర్ తీస్తే కారెక్కుతాను, లేదంటే వెళ్ళిపోతాను. మొదటి రాత్రి జరిగేంత వరకు అవనిని భరించక తప్పదు. నువ్వు మనసులో ఏదో అనుకుంటున్నట్టున్నావు. ఖచ్చితంగా దీనికి రిలేటెడే అయి ఉంటుంది. అయితే అది కరెక్టే. నువ్వు నన్ను భరించక తప్పదు. కూర్చోండి అవని గారు. దట్స్ గుడ్. మర్యాద అంటే ఇలా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.